హలో అండి, నేను మీ జ్యోతిని. మీకు నేను ఈరోజు వెరైటీగా మా అమ్మమ్మ గారు చేసే పచ్చడిని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని మీ ముందుకు వచ్చానండి. రోటి పచ్చడి మా అమ్మమ్మ గారు చేశారంటే మీరు అర్థం చేసుకోండి. నేను నెల నుంచి ఈ పచ్చడి ఇష్టంగా తింటున్నాను. దాన్ని బట్టి మీరందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి మీరంటే నాకు నచ్చి మా ఫ్యామిలీ లాగానే, అందుకని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. మీరు కూడా వాడుకుంటారు, మీకు నచ్చుతుంది. ఆకలి తగ్గినప్పుడు, నోరు అరుచిగా ఉన్నప్పుడు మనము కరివేపాకుని యూజ్ చేసామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి ఆరోగ్యం బాగుంటుంది, జఠరసం పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అందుకని మనకి హెల్త్ పరంగా మనము బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి కరివేపాకుని ఎక్కువగా మనం కూరల్లో, పులుసుల్లో, చారుల్లో, పప్పుల్లో అన్నిట్లో వేస్తారు. కరివేపాకు లేనిదే అసలు మన ఇళ్లల్లో వంట చేసేవాళ్ళే లేరు. అందుకని మనకి తప్పకుండా మనము చేస్తామన్నమాట. అందుకని కరివేపాకుని తీసుకున్నాను. కరివేపాకు 2 గుప్పెళ్ళు తీసుకున్నానండి. 2 గుప్పెళ్ళు, ఒక గుప్పెడేమో కొత్తిమీర తీసుకున్నాను. మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మనము సముద్రపు ఉప్పు తీసుకుంటే మంచిదండి. సీ సాల్ట్ చాలా మంచిది. ఈ సముద్రపు ఉప్పు వల్ల ఏంటంటే బెనిఫిట్స్, హెల్త్ చాలా బాగుంటుంది. పురాతన కాలం నుంచి కూడా ఏం చేసేవాళ్ళు అంటే నిలవ పచ్చళ్ళు అన్నింటిలోకి కూడా ఈ కళ్ళ ఉప్పునే తీసుకునేవాళ్ళు అనమాట. దానివల్ల మనకి పచ్చళ్ళు స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి, చెడిపోకుండా ఉంటాయి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లాగా చాలా ఎక్కువ సంవత్సరాల తరబడి మన ఇళ్లలో ఇంతకుముందు పాత పచ్చళ్ళు తినేవాళ్ళు. అవి తినడానికి కూడా చాలా బాగుండేవి, టేస్టీగా ఉండేవి. అన్నంలో పచ్చళ్ళు అనేది అన్నం తినలేకపోయేవాళ్ళు పెద్దవాళ్ళు. నెయ్యి వేసుకొని పచ్చళ్ళు తింటారనమాట. నెయ్యి కూడా బాగా వాడుకునేవాళ్ళు. నెయ్యి కూడా మన జీర్ణాశయము సరిగ్గా పనిచేయడానికి, జీర్ణం అవ్వడానికి, మన ఇంటెస్టైన్లో పుండ్లు అనేవి, వాపులు అలా లేకుండా ఉండడానికి కూడా నెయ్యి చాలా బెనిఫిట్ అండి. నెయ్యి స్మూతింగ్ని కలుగజేస్తుంది, మన పేగుల్ని మంచిగా చేస్తుంది, డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. కాబట్టి ధైర్యం ఉన్న వాళ్ళు నెయ్యి వాడుకుంటారు. అంటే నేను నెయ్యి ఎక్కువ యూజ్ చేయను, అందుకని అలా చెప్తున్నాను. తర్వాత ఎండుమిరపకాయల్ని నానబెట్టుకోవాలండి. నేను గుంటూరు కాయలు తీసుకున్నాను, మళ్ళీ చూపిస్తాను మీకు అన్ని ఇంగ్రీడియంట్స్. గుంటూరు కాయలు తీసుకున్నాను కాబట్టి నేను ఎక్కువ తీసుకోలేదండి, ఘాటు ఎక్కువగా ఉంటాయని కొంచెం తీసుకున్నాను. బెల్లం కానీ చక్కెర కానీ ఒక 2 పించులు అనమాట. బెల్లం కానీ చక్కెర కానీ తీసుకున్నాం అనుకోండి, మన పచ్చడి అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, రుచి చాలా బాగుంటుందండి. మొదటి ముద్దలో కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి తినేవాళ్ళండి. అట్లా తింటే హెల్త్ బాగుంటుందని, నోరు బాగుంటుంది, నోరు అరుచిపోతుందని ఇది అలవాటు చేసుకునేవాళ్ళం అన్నమాట పాతకాలంలో. ఈ పచ్చడి మా అమ్మమ్మ గారు నాకు నేర్పించిన పచ్చడి అండి. అప్పటి నుంచి నేను తింటున్నాను అనమాట. మీకే ఇంట్రడ్యూస్ చేద్దాం అనిపించింది. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక గుప్పెడి కొత్తిమీర తీసుకున్నానండి. 2 గుప్పెళ్ళు కరివేపాకు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 15 తీసుకున్నానండి. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అవుతుంది కారం అని చెప్పి తీసుకోలేకపోయాను. 2 పించులు. నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను అండి. నా దగ్గర బెల్లం లేదు, బెల్లం బదులు నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ఒకసారి మీరు కూడా ఇవి చూస్తారని ఒకసారి చేద్దామని. బాగా కడిగి పెట్టుకున్న కరివేపాకు 2 గుప్పెళ్ళు తీసుకోవాలండి. కొత్తిమీర ఒక గుప్పెడు తీసుకున్నాను. తర్వాత ఏమో ఇది కళ్ళ ఉప్పుని మనకి టేస్ట్కి తగ్గట్టు తీసుకున్నాను. ఇది వెడల్పుగా లావుగా ఉంటుంది కాబట్టి ఇంతే తీసుకున్నాను అనమాట. ఒక ముందు కడుపు వరకు కళ్ళ ఉప్పు తీసుకున్నాను. చింతపండు తీసుకున్నాను, ఘాటుని మనకి ఎక్కువ తగలకుండా చేయడానికి చింతపండు తీసుకున్నాను. అసలు దీని పేరు, ఇంగ్రీడియంట్ పేరే కరివేపాకు చింతపండు అండి. కరివేపాకు చింతపండు అంటారు దీన్ని. అది తీసుకున్నాను. ఇది మనము బ్రౌన్ షుగర్ అనేది నేను కొంచెం తీసుకున్నానండి. 2 పించులు తీసుకుంటే చాలండి. ఇవి 15 తీసుకున్నాను. వీటిని ముందు నానబెట్టాలండి, ఒక 1/2 అవర్ నానబెట్టాలి. ఇది చాలా బాగుంటుంది ఈ పచ్చడి, అందుకే చాలా ఇష్టం నాకు కూడా.
దంచుతున్నానమ్మా. మొత్తం వేస్తున్నాను. కరివేపాకు కొత్తిమీర రెండు మిక్సీ అండి ఇవి.